సార్ ఇప్పుడు మీ కెరియర్‌లో ఎక్కువ మీరు నేర్చుకుంది, ఎక్కువ గడిపిన మీ గురువుగారంటే రాఘవేంద్రరావు గారిని తీసుకోవచ్చు. మీరు ఎంతమంది టీమ్ ఉండేదప్పుడు అక్కడ? రాఘవేంద్రరావు గారి దగ్గర ఆహ్, అంటే సినిమాలు, సీరియల్స్, ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ అట్లా మేము చాలా చేసేవాళ్ళం. అందులో చాలామంది ఉండేవాళ్ళు. మామూలుగా అంటే సినిమాలకు చేసేవాళ్ళు కొంతమంది, సీరియల్స్‌కి చేసేవాళ్ళు కొంతమంది, ఎలక్ట్రానిక్ మీడియా చేసేవాళ్ళు కొంతమంది. మళ్ళీ కొందరు షిఫ్ట్ అయ్యేవాళ్ళు. సీరియల్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్‌కెళ్ళడం, అక్కడి నుంచి సినిమాకెళ్ళడం, మళ్ళీ మధ్యలో ఇటు రావడం. ఇట్లా చాలామంది ఉండేవాళ్ళు. మామూలుగా ఇప్పుడు మా ఉన్న డైరెక్టర్లు కోదండరామిరెడ్డి గారిని మొదలుకుంటే గోపాల్ గారు, వైవిఎస్ చౌదరి గారు వీళ్ళందరూ ఆయన శిష్యులే. తర్వాత మా జనరేషన్‌కి వచ్చినాక మేము రాజమౌళి గారు, ముల్లపూడి వర గారు, అనిల్ కిషోర్ గారు, సునీల్ వర్మ గారు, మన జితేంద్ర గారు, విఎస్ రెడ్డి గారు అంటే విఎస్ రెడ్డి గారు అప్పటికి కన్నడలో డైరెక్టర్ కూడా. ఇట్లా చాలామంది ఉన్నారు టీమ్. అంటే రాజమౌళి గారు మీరు ఎట్ ఎ టైమ్ సేమ్ టైము అక్కడనే వర్క్ చేశారని అక్కడ చెప్పేసి. చెరొక అతను అంటే యాక్చువల్లీ రాజమౌళి గారు శాంతి నివాసం చేసేటప్పుడు హ్మ్. నేను మనోవిజ్ఞాన్‌కి అసోసియేట్ డైరెక్టర్‌ని. ఓకే. అయితే అసోసియేట్ డైరెక్టర్ జాయిన్ అయ్యా. అప్పటికి రాజమౌళి గారు శాంతినివాసం డైరెక్టర్. మనోవిజ్ఞాన్ అసోసియేట్ డైరెక్టర్ అయిన నేను 3 మంత్స్‌లోనే నాకెందుకో నా వర్క్ డైరెక్టర్ నుంచి నన్ను డైరెక్టర్‌ని చేశారు ఆ సీరియల్. హ్మ్. అప్పుడు ఎట్ ఎ టైమ్ ఆయన అటు నేను ఇటు చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన సీరియల్ శాంతినివాసం, రాజమౌళి గారిది, నాది మనోవిజ్ఞాన్. మళ్ళీ రాజమౌళి గారు సినిమాకెళ్ళిపోయారు అక్కడి నుంచి స్టూడియో నంబర్ 1 అట్లా. అదే రాజమౌళి గారు స్టూడెంట్ నంబర్‌ని తీసిన తర్వాత చాలా స్ట్రగుల్స్ పడ్డారని చెప్పేసి, ఎందుకు అసలు స్ట్రగుల్స్ పడాల్సిన అవసరమే వచ్చింది సార్? ఎందుకంటే ఆయన ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్. తను కూడా ఆల్రెడీ ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టిన. అంటే అలా గాదు. ఎవరికైనా అప్పుడైనా, ఇప్పుడైనా ఒక ఒక సినిమా తర్వాత ఒక సినిమా గ్యాప్ వస్తది ఆటోమేటిక్‌గా. అది రాజమౌళి గారికి ఏమైపోయిందంటే అంత హిట్ సినిమా అయినప్పటికిని ఎక్కువ పేరు డైరెక్టర్ గారికి వస్తది. రాఘవేంద్రరావు గారికి వస్తది. హ్మ్. అప్పటికి ఇంకా రాజమౌళి గారు టీవీ సీరియల్ డైరెక్టర్ కొత్త. కాబట్టి మంచి హిట్ సినిమా. బట్ రాఘవేంద్రరావు గారి అండర్‌లో జరిగిన సినిమా కాబట్టి కొంచెం అంత రెగ్యులర్ ఐడెంటిటీ రాదు అదొకటి. తర్వాత మధ్యలో వాళ్ళు రాజమౌళి గారు ఒక సినిమా చేద్దాం అనుకోని కొంత వర్క్ చేసి హ్మ్. ఆగిపోయారు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్ అయింది. దానివల్ల ఏం జరిగిందంటే మిగతా బ్యానర్స్ అన్నిటికి బయట వాళ్ళందరికీ కూడా వేరే సినిమా చేస్తున్నారన్న ఆలోచన ఉంటది. కాబట్టి టచ్‌లోకి రారు, టచ్ చేయరు. ఇది మిస్ అయింది. కాబట్టి అట్లా గ్యాప్ వచ్చేసింది. ఒక 2 ఇయర్స్ గ్యాప్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు సింహాద్రికి పిలవడం, చేయడం మళ్ళీ అక్కడి నుంచి ఇండివిజువల్‌గా అలా వెళ్ళిపోయింది. సార్ దాంతో పాటు మీకు స్టూడెంట్ నంబర్ 1 అయిపోయిన తర్వాత అశ్విని దత్ గారు అదే బ్యానర్‌లో మీకు నెక్స్ట్ సినిమా వచ్చి కూడా దూరం అయిపోయిందని చెప్పేసి అది ఏం అదే జరిగింది అంటే అసలు? ఏంటంటే అప్పుడు అప్పుడు ఆలోచన ఏంటంటే ఆ ముగ్గురిది అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, రాఘవేంద్రరావు గారి ఆలోచన ఏంటంటే కొత్త కుర్రాలని మనం ఇచ్చేద్దాం. తక్కువ బడ్జెట్‌లో చేద్దాం అనే ఆలోచనతో స్వప్న సినిమా బ్యానర్ హ్మ్. ఏర్పడింది. అందులో వచ్చింది స్టూడెంట్ నంబర్ 1 ఫస్ట్. స్టూడెంట్ నంబర్ 1 అవుతున్న టైంలో మరి పార్లర్‌గా నా సీరియల్ శాంతినివాసం అది అవుతుంది. రాజమౌళి గారు వెళ్ళారు. నెక్స్ట్ నాది మనోజ్ఞం అవుతుంది కాబట్టి నాకే ఆఫర్ వస్తదనేది ఒక ఆలోచన. హ్మ్. అట్లా డిస్కషన్ జరిగింది. జరిగి చేద్దాం అనుకున్నారు. అయితే తర్వాత ఏమైందంటే అవి 3 బ్యానర్ల కలయిక స్వప్న సినిమా కాబట్టి దత్ గారు నెక్స్ట్ అవకాశం మా బ్యానర్ నుంచి ఇద్దాం. తప్పేం లేదు. ఇక్కడ కొత్తోళ్ళకి ఇచ్చినాం అక్కడ హ్మ్. ఇద్దాం, అక్కడ ఇద్దాం అని ఉంటది కదా! అవును. ఆలోచన అది కదా! అవును. మా బ్యానర్‌లో ఇద్దామని చెప్పి ఆళ్ళ బ్యానర్‌లో చేద్దాం అనుకున్నారు. అందువల్ల ఇది నాకు మిస్ అయింది. అట్లా. ఇప్పుడు మీరు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఎవరి నుంచి ఫస్ట్ కాల్ వచ్చింది సార్ మీకు? ఈ సినిమా తర్వాత 'రజాకార్' సినిమా తర్వాత. అంటే ఏ విధంగా? నెక్స్ట్ సినిమా ఆఫర్ ఏ ప్రొడ్యూసర్ నుంచి? అశ్విని దత్ గారి నుంచెల్లొచ్చి. లేదు. వాళ్ళతో రాలేదు. అంటే హ్మ్. నాకు వాళ్ళకు అంత డీప్ ఇదేం లేదు. ఏమయ్యా అంటే అట్లా డైరెక్టర్ టీమ్‌లాగా అంతే తప్ప అహా! ఏటా ఎలా అని అని పలకరించేంత ఇదేం లేదు. ఆహ్, ఇంకోటేంటంటే నాకు తెలిసి ఇప్పుడు దత్ గారు తన బ్యానర్ దత్ గారు చూసుకోవట్లేరు. చూసుకోవట్లేదు. ఆ! తను స్వప్న గారు ఆ! చూసుకోవట్లేదు. కాబట్టి అది ఉంటుంది. నాకు వేరే ఒక ఇద్దరు ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చింది. పేర్లు ఇప్పుడు వద్దేమో అనిపిస్తుంది. అప్రిషియేషన్ అయితే ఫస్ట్ మా డైరెక్టర్ గారి నుంచే వచ్చింది. 'రాఘవేంద్రరావు' గారి నుంచి. రాఘవేంద్రరావు గారి నుంచే వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నీకు చాలా మంచి పేరొచ్చింది. నాకు గర్వంగా ఉంది అని ఆయనే మాట్లాడారు. తర్వాత మా ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా, మా చిన్న గారు, అంటే దేవినేని ప్రసాద్ గారు, మా శోభు గారు హ్మ్. వీళ్ళ అప్రిషియేషన్స్ వచ్చినాయి. బయట ఒక ఇద్దరు ప్రొడ్యూసర్సు, ఒక ప్రొడ్యూసర్ పెద్దాయన చాలా సీనియర్ ఆయన ఫోన్ చేసి ఇమ్మీడియేట్‌గా క్లబ్‌కి పిలిచి ఫిల్మర్ క్లబ్ కలుద్దామండి, కలిసి టీ తాగుదాం
నాకు మీరు డీల్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. మీ చేతిలో ఏ సబ్జెక్ట్ పెట్టినా మీరు డీల్ చేస్తారని అర్థమైపోయింది అని ఆయన పిలిచి మాట్లాడారు. ఆ మధ్యలో ఒక సూపర్ హిట్ ఇచ్చిన ఒక ప్రొడ్యూసర్ గారు కూడా ఆయన ఆఫీస్కి పిలిపించి మాట్లాడారు. అట్లా పేర్లు వద్దని చెప్పండి. నెక్స్ట్ ఎలాంటి సినిమాకి వెళ్ళబోతున్నారు సార్? ఆల్రెడీ వర్క్ నడుస్తుందని విన్నాను. వర్క్ నడుస్తుంది అంటే ఇంతవరకు మనం అక్కడ బయట పెట్టలేదు కాబట్టి బయట పెట్టదలుచుకోలేదు ఇప్పుడే. ఒక డిఫరెంట్ ఆలోచనలో ఉన్న కమర్షియల్ సబ్జెక్ట్, ఒక చిన్న డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, ఒక చిన్న థాట్ వస్తుంది. అది కూడా కొంచెం అంటే ఒక సోషల్ అవేర్నెస్ ఉన్నట్టుగా. హిస్టరీని ఏమైనా టచ్ చేసే అవకాశం ఉందా? హిస్టరీకి సంబంధం ఆ కథ ఉంది వేరే. ముందు ఇది అవ్వచ్చు, అది అవుద్దా చెప్పలేము, కానీ ఇది అవుద్ది అనుకుంటున్నాను. నేను ఇది కావాలని ఆలోచనలో ఉన్నాను, నా ఇష్టంగా అయితే ఉన్నా. ఒకటే హిస్టరీ అంటే నన్ను ఏదో హిస్టరీ లెక్చర్ అని చేస్తారు. అలా కాకుండా నాకు కొంచెం ఇదైతే బాగున్నాయి. ఇది కొంచెం ఏంటంటే సబ్జెక్ట్ కూడా కొంచెం మోడర్న్గా ఉంటుంది. అదర్ కంట్రీలో ఉంటుంది, ఇండియాలో ఉండదు అసలు, అదర్ కంట్రీలో ఉంటుంది. మొత్తం కొంచెం చూడడానికి స్టైలిష్గా ఉంటుంది. అంటే మేకింగ్ ఇదంతా పక్క రాగా ఉంటుంది కదా, ఆ మేకింగ్ అంతా కొంచెం స్టైలిష్గా ఉంటుంది. అందుకే వేరియేషన్, నా వర్క్ వేరియేషన్ కనిపిస్తుంది. వర్క్ వేరియేషన్ కనిపించాలి కూడా కొన్ని సందర్భాల్లో అంటే ఒకే మూసలో కాకుండా కనిపిస్తుంది. కాబట్టి నాకు అదైతేనే బాగుంటుంది. ఎవరు ఉండొచ్చు దీంట్లో ఆర్టిస్టులు? అప్పుడే ఎలా చెప్పగలం అంతే అంటారా? అది సీక్రెట్. కష్టం సీక్రెట్ కాదు, కానీ కొంచెం కష్టం. అన్నీ ప్రాక్టికలైజ్ అవ్వడానికి అన్నీ ఎలా ఉంటాయంటే అన్నీ మన ముందే జరుగుతున్నట్టు ఉంటుంది. జరిగినప్పుడు కానీ ఫైనలైజ్ అయ్యేంత వరకు ఏది మనం ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేము కూడా. ఎగ్జాక్ట్లీ ఏ టైంలో ఎలాంటి సందర్భం. నా ఫ్రెండ్స్ కొందరివి రేపు మార్నింగ్ సినిమా పూజ, మనం రేపు మార్నింగ్ కలుస్తాము అనుకొని ఎవరి రూమ్లో కాలికి వెళ్ళిపోయి మార్నింగ్ వస్తే ఏమీ లేకుండా ఉన్న రోజులు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నా ఫ్రెండ్స్, దగ్గర ఫ్రెండ్స్. కాబట్టి సార్ మీరు చేసిన సీరియల్స్ ఇప్పుడు దీనికి టెలివిజన్ వర్క్ చేసే సంవత్సరాలు చేశారు కదా, మరి వాళ్ళకందరికీ ఇప్పుడు యాప్స్ ఉన్నాయి, ఓటీటీ యాప్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు మిమ్మల్ని మాకు చేసి పెట్టండి, మీరు మాకు ఇన్రోల్ చేశారు కదా, మాకు కూడా చేసి పెట్టండి అని? అవకాశాలు ఉన్నాయి, అవసరమైనప్పుడు యూజ్ చేసుకుందాం. హోల్డ్ చేసి పెట్టారా? అంటే రిలేషన్స్ ఎక్కడికి పోవు కదా, మనం వర్క్ ఎక్కడికి పోదు. నాకు కొంచెం బిగ్ స్క్రీన్ మీదనే వెళ్ళాలని ఉంది. హోల్డ్ చేసి అది ఉన్నాయి, ఈటీవీ బిన్ కానీ, జీ కానీ, మనకి హాట్స్టార్ కానీ. మన రిలేషన్స్ మనకు అంటే ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ ముందు నుంచి కలిసి వర్క్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే మన వర్క్ తెలిసిన వాళ్ళు కానీ, మన మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అది కావాలనుకున్నప్పుడు అటు వెళ్దాం. ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద చేస్తే కిక్ వేరు. కిక్ వేరు, అది స్క్రీన్ పైన కిక్ వేరు. అది ఆ కిక్ వేరు. అది నువ్వు 2 సంవత్సరాల సినిమా ఇష్టమే లేదు నాకు స్వతహాగా. నాకు కూడా ఏదో పరిగెత్తి ఇచ్చారు ఒకసారి మా గురుగారు లాగా 100 సినిమాలు తీశారని లేదు అసలు. నా జీవితకాలంలో 4 సినిమాలు చేస్తే చాలు పర్ఫెక్ట్గా. ఈ 4 చెప్పుకునేటట్టు ఉండాలి, అంతకైతే నిలబడిపోవాలి. సార్ నాకు ఒకటి బాగా చాలా రోజుల నుంచి కొడుతుంది, ప్రేక్షకులు కూడా చాలామంది అడుగుతున్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు టెలివిజన్లో ఈ పర్టికులర్ ఛానల్స్ గురించి నేను అడగట్లేదు, అన్ని ఛానల్స్కి అడుగుతున్నాను. కానీ మన దగ్గర ఆర్టిస్టులను మానేసి బయట నుంచి వెళ్ళే ఆర్టిస్టులను, కన్నడ వాళ్ళను, బాంబే వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు, మన దగ్గర లేరా? అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ క్వశ్చన్కి ఆన్సరు లేదు అనడానికి లేదు, ఉన్నారు అనడానికి లేదు. ఎలా అంటే ఆర్టిస్టులు ఉంటారు, బట్ ప్రొడక్షన్ హౌస్కి కొన్ని సమస్యలు ఉంటాయి, ఛానల్కి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర లేక కాదు కదా అమితాబ్ బచ్చన్ తీసుకొచ్చి కలికిలో పెట్టింది. ఆ క్యారెక్టర్కి ఆయన అవసరం. కాకపోతే టీవీకి కూడా ఏమవుతుందంటే జనాలు కొత్త ఫేస్లను కోరుకుంటున్నారు. గతంలోనేమో రావు గోపాలరావు గారు చేస్తే భలే ఉంటుందని విలన్ క్యారెక్టర్ రావు గోపాలరావు గారినే చూసేవాళ్ళు. ఇంకొక కొత్త వ్యక్తిని విలన్గా పెట్టామంటే రావు గోపాలరావు గారు అయితే బాగుండరా అనుకునేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఏమైందంటే ఆ క్యారెక్టరు ఎంత కొత్తగా ఉంటే ఆ కొత్త క్యారెక్టర్ లాగా చూస్తున్నారు. ఉదాహరణకు చంద్రముఖి అని ఒక క్యారెక్టర్ ఉంది. చంద్రముఖిగా ఒక అమ్మాయి చేసింది అనుకోండి, ఈ సీరియల్ ఏంటి 2-3 ఏళ్ళు నడుస్తుంది. సో మనసులో చంద్రముఖి కనిపిస్తుంది జనాలకు. ఈ చంద్రముఖి వచ్చేసి ఇంకొక వైశాలి అంటే వైశాలి ఇంకో కొత్తగా కావాలి. అట్లా ఉంది ఒకటి. రెండోది ఏంటంటే బెంగళూరు నుంచి రావడానికి రీజన్ ఏంటంటే బెంగళూరులో స్టేజ్ ఎక్కువ.
బెంగళూరులో ఉన్న గొప్పతనం ఏంటంటే స్టేజ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి వెళ్తామో కాలేజీకి వెళ్ళి వెళ్తామో వాళ్ళ దగ్గర డ్రామాలకు వెళ్తారు, స్టేజ్కి వెళ్తారు. వాళ్ళకి యాక్టింగ్ చిన్నప్పటి నుంచే ఒక బ్యాచ్ తయారవుతుంటుంది, అట్లా చదువు నేర్చుకున్నట్టే. ఆ కల్చర్ అక్కడ బాగుంది. దానివల్ల ఎక్కువ ఆర్టిస్టులు అక్కడ మనకి ఈజీగా దొరుకుతారు. మన దగ్గరనేమో అంటే ఇప్పుడు యూట్యూబ్లు సోషల్ మీడియా వచ్చినాక బయటకు వస్తున్నారు, కానీ పాపం ఎక్కడో ఊర్లో ఉన్నవాడు వాడు ఎలా హైదరాబాద్కి వచ్చి యాక్ట్ చేయాలో తెలిసేది కాదు. వాళ్ళకి అది కాదు, వాళ్ళకి డ్రామా ఉంది డైరెక్ట్గా తెలుస్తారు. ఏజెన్సీలు ఉన్నాయి అక్కడ. ఒక ఏజెన్సీ ఫోన్ చేసి మాకు సో క్యారెక్టర్ కావాలంటే వాళ్ళు 10 పంపిస్తారు ఫొటోస్. మన దగ్గర ఎవరిని అడగాలి? అప్రోచ్ అయితే కూడా అప్రోచ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఇవ్వని సందర్భాలు మన దగ్గర చాలా అలా ఏముండదు. నేనైతే మెయిల్ ఐడియా పెట్టాను, అది చాలాసార్లు అనకూడదు, కానీ ఒక్కటి మ్యాచ్ అయ్యే ఫోటోలు వచ్చేవి కావు. ఓకే, అర్థమైందా? ఒక్కటి మ్యాచ్ అయ్యే ఫోటోలు వచ్చేవి కావు. బట్ అయినా కూడా నేను ఎక్కువ లోకల్ అమ్మాయిలనే, ఇప్పుడు నాది కలవారి కోడళ్ళు ఉంది, అందులో లోకల్ అమ్మాయినే, మన సురేందర్ రెడ్డి గారి మరదలు, డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారి మరదలు. నేను ఇంట్రడ్యూస్ చేసినాక వాళ్ళ మరదలని తెలియదు నాకు, ఒక స్కెడ్యూల్ అయిపోయినాక చెప్పింది ఆ అమ్మాయి. అండ్ నేను తెలుగు అమ్మాయిల్ని, అలాగని కన్నడ అమ్మాయిల్ని నేను చాలామందిని ఎంకరేజ్ చేశాను, కన్నడ ఆర్టిస్టులు కూడా. అటు ఇటు మనం క్యారెక్టర్ని దృష్టితో పెట్టుకొని ఆలోచిస్తాం. ప్రొడక్షన్ హౌస్కి, ఛానల్కి కొన్ని కోరికలు ఉంటాయి. ఛానల్ ఏంటంటే వాళ్ళే కావాలి వీళ్ళే కావాలి. ఇంకోటి ఛానల్కి నప్ప చెప్పాల్సిన అవసరం ఉంది ప్రొడ్యూసర్కి. సో వాళ్ళకి ఎవరు నస్తారంటే 10 రకాల ఆప్షన్స్ పెట్టాలి. 10 రకాల ఆప్షన్స్ ఒకే దగ్గర నుంచి దొరకడం కష్టం.